బ్యాక్ టు లైవ్ షో. పద్మ గారు, లోకేష్ తన ఆస్తులు ప్రకటించిన తర్వాత మళ్ళీ వివాదం మొదలైంది. ఇదంతా దోపిడీ సొమ్మని నిన్న మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీ పార్టీ నాయకులు తిట్టారు. ఆయనేమో చాలా క్లియర్ గా చెప్తున్నారుగా, అప్పట్లో ఉన్న రేటుకి వాళ్ళు మార్కెట్ రేట్ ప్రకారం ప్రకటిస్తే మరి అంతే అవుతుందని. క్విడ్ ప్రోకో చేయలేదు నేను జగన్మోహన్ రెడ్డి లాగా అని కూడా ఆయన అన్నారు. అంటే మేము మొదటి నుంచి చెప్పింది ఆస్తుల ప్రకటన దేశంలో ఎవరు ప్రకటించడం లేదు, మేమే నీతిమంతులు అని చెప్పుకున్నటువంటి ఆస్తుల ప్రకటన అనేటటువంటిది ఒక బూటకంగా జరిగింది అనేటటువంటిది ఒకటి ముందు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే అప్పుడేమో మేము కొన్నప్పుడు విలువను ప్రకటించాం, ఇప్పుడు మార్కెట్ విలువను తప్పలేదు కాబట్టి ఎన్నికల కమిషన్ అఫిడవిట్లో ఇప్పుడున్న ప్రెజెంట్ రేట్ చెప్పాలి కాబట్టి చెప్పాము అనేటటువంటిది లోకేష్ గారే అంగీకరించినటువంటిది. అంటే అప్పుడు చెప్పిన లెక్క తప్పు, ఇప్పుడు చెప్పిన లెక్క నిజము అనేటటువంటిది. 14 కొన్న రేటు ప్రకారం చెప్పామంటున్నారు. అదే కొన్న రేటు 14 కోట్ల ఆస్తులు అని చెప్పడము, ఇవాళ 350 కోట్ల ఆస్తులు అని చెప్పడము అంటే అది ఇంత వేరియేషన్ మీరు దాచినట్టే కదా, దాచినట్టే కదా. ఇవాళ అంటే మీకున్నటువంటి అసలు ఆస్తి అంటే మేము చాలా పేదవాళ్ళం, మేము ఏదో పాలు కూరలు అమ్ముకుంటూ బతుకుతున్నాం అనేటటువంటి ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు చేశారు? మీరు ఇన్ని షేర్లు, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకుని ప్రకటించడానికి మీరు ఎందుకు భయపడ్డారు ఆ రోజున? అంటే ప్రజల దృష్టిలో మేమేదో డబ్బున్న వాళ్ళం, ధనవంతులంగా కనపడతాం కదా. ఇప్పుడు షేర్లు అనేది అంతా పబ్లిక్ డాక్యుమెంట్, ఎవరన్నా కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. కావాలంటే మీ బిజినెస్ అనలిస్టులు కూడా ఏ రకంగా షేర్ పెరుగుతుందో అడగండి. ఆ తర్వాత ఏదో రాతలు రాస్తున్నాను పత్రిక గురించి కూడా మాట్లాడారు అనుకోండి. ఇప్పుడు షేర్లు ఉండటము, ఆయనకు ఆస్తులు ఉండటము, దాని గురించి మేము మాట్లాడడం ఎట్లా వచ్చినాయో చెప్పు నాయన అని అడుగుతున్నాం. ఈరోజు మీరు ఆ రోజు ఎందుకు దాచారనేటు రెండే ప్రశ్నలు. ఎందుకు ఇన్ని షేర్లు మీరు అధికారంలోకి రాకముందు నష్టాల్లో ఉన్నటువంటి పెరుగుదల పెద్దగా లేనటువంటి హెరిటేజ్ షేర్లు అకస్మాత్తుగా ఎలా పెరిగినాయి అనేటటువంటి వివరణ చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. రెండోది తేడా ఎంత ఉందనేది ఒకసారి ఇవాళ 200 రూపాయల షేర్ విలువ ఇవాళ 1100 రూపాయలకి పెరిగింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు 200 ఉన్నది, ముఖ్యమంత్రి అయిన తర్వాత 1100 రూపాయల షేర్ పెరిగింది. ఎట్లా పెరిగింది అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. రెండోది ఆ రోజు ఎందుకు మీరు అసలు విలువ చెప్పలేదు? అసలు విలువని ఎందుకు దాచారు? అంటే మీరు ఇవాళ ప్రజలు మేమేదో బీదవాళ్ళం అని చెప్పడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. ఈ రోజు మీకు ఉన్నటువంటి ఆస్తుల విలువ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయము, మీకు ఒక న్యాయము కాదు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అడిగింది ఏంటి? మీ షేర్ల విలువ ఎట్లా పెరిగింది అనేటటువంటిది ఆ రోజు అడిగారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్తులు ఎట్లా పెరిగినాయి, మీకు ఇంతకు ముందు ఎన్నికల అఫిడవిట్లో ఎట్లా వేశారు, ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఎట్లా పెరిగినాయి అనేటటువంటి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అక్కడ తప్పుడు లెక్కలు, అదే తప్పుడు లెక్కలు మీరు చూపించినప్పుడు మిమ్మల్ని అడిగితేనేమో ఇప్పుడు అవి తేలాలండి. క్విడ్ ప్రోకరోనా లేకపోతే సూట్ కేసు కంపెనీలా కోర్టుల్లో ఉన్నాయి. అందరూ కూడా కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా ప్రూవ్ చేయాలా అని. ఆరోపణలు చేయడం చాలా ఈజీ. సరే, ఇక్కడ ఇప్పుడు ఒక నిజాయితీగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి తన ఆస్తులను ప్రకటిస్తే ఇట్స్ ఏ ఛాలెంజ్ టు ది ఎంటైర్ నేషన్. మిగతా రాజకీయ పార్టీలు కూడా చేస్తే బాగుంటుంది, చేయలేదు కాబట్టి చేయాలి. రెండవది, లోకేష్ గారు తన ఆస్తుల్ని ఎప్పుడు చెప్పాడు? తను అఫిడవిట్ చేసేటప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. చాలా నిజాయితీగా అతనికి ఉన్నటువంటి వ్యాపారం, చేసినట్టు మార్కెట్లో ఉన్నటువంటి ఫ్లక్చువేషను, ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఏం ప్రకటించాలో ఆ విధంగా ప్రకటించారు. అసలు దీనిలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేతులు కాల్చుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీ దగ్గర జరిగినటువంటి అవినీతిని కానీ, లేకపోతే పద్మగారు ఒక మాట అన్నారు ప్రూవ్ అయినప్పుడు కదా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈరోజు లోకేష్ని మీరు ఏ విధంగా తప్పుపడుతున్నారు? లోకేష్ గారు ఒక ఛాలెంజ్ ఇచ్చారండి. ఎస్, ఇది నా ఆస్తులు, మీరు నా ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి మీరు డిఫరెన్స్ నేనే చెప్తున్నాను, మీరు చెప్పడం కాదు, నేనే చెప్తున్నా. అయితే దీన్ని మీరు పాటించగలిగితే పాటించండి, మీ ఆస్తులు కూడా ప్రకటించండి. నంబర్ 1, ఏది మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ ఆస్తులు కూడా ప్రకటించండి. ఈ ఛాలెంజ్ని మీరు తీసుకోకుండా ఎందుకు కోడిగుడ్డు మీద ఏకలు బిగే ప్రయత్నాన్ని ఎందుకు చేస్తున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తుల విలువ సడన్ గా వితౌట్ ఎనీ ప్రొడక్షన్ యాక్టివిటీ 10 రూపాయల నుంచి 1400 పెరిగినటువంటి మీ షేర్ విలువ, లేదా మీ ప్రాఫిట్ ని, లేదా మీ బిజినెస్ ని ఎక్కడైనా సరే దాదాపు 2000% ఆస్తి పెరుగుదల, దాదాపు 25 సంవత్సరాలుగా ఉన్నటువంటి మా ఇండస్ట్రీ అని చెప్తున్నాడు. తన ఇండస్ట్రీ ఎంతకాలం నుంచి ఉంది? 10 రూపాయల నుంచి లేకపోతే 1400కి ఎట్లయింది, లేకపోతే 2000కి ఎట్లయింది? ఈ విధంగా షేర్ మార్కెట్ అనేది ఎలా ఫ్లక్చుయేట్ అవుతుంది? తను ఇచ్చినటువంటి అనాలిసిస్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా తప్పుపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరు మాట్లాడాలనుకునే వాళ్ళందరూ కూడా. రెండో అంశం, ఒక మోరల్ అంశాన్ని తను లేవనెత్తినప్పుడు నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను నా ఆస్తుల్ని, మీరు ఎవరైనా ప్రకటించగలిగితే సంతోషం. ఇంకొక అంశాన్ని తను చేశాడు, ఎస్, నా ఆస్తుల మీద నేను డిబేట్కి వస్తాను, మీ ఆస్తుల మీద మీరు డిబేట్. దీన్ని స్వీకరించగలిగితే ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ
సంతోషపడతాయి. అది కాకుండా నీకు ఎలా పెరిగింది, నువ్వు ఆ రోజు ఎట్లా చెప్పావు, ఈ రోజు ఎలా చెప్పావు స్పష్టంగా చెప్తున్నాడు. ఆ రోజు ఈసీ ప్రకారం, ఈ రోజు ఈసీ ప్రకారం చెప్పాల్సిన బహిరంగ చర్చ ఇది. మేము అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి రాగలరా? మీరు ప్రకటించారు లోకేష్ వస్తాడు, ఇప్పుడు లోకేష్ గారు వస్తారు, రమ్మనండి, లోకేష్ గారు వస్తారు, రమ్మనండి, ఆయనే చెప్పాడు వస్తారని, రమ్మనండి, అదే చెప్తున్నాం మేము. పెట్టండి, నేను చెప్తున్నానండి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వండి, మీరు తీసుకోండి ఎంపైర్ గా, మీరు రాగలరా? బేసిక్ ప్రశ్నలకి సమాధానం చెప్పి బహిరంగ చర్చకు రమ్మనండి. ఎట్లా ఆ రోజు ఎందుకు తప్పుడు లెక్క చెప్పారు అన్నదానికి ముందు సమాధానం చెప్పమని. ముఖ్యంగా చట్టంలో ఉన్న లొసుగుల్ని ఏ విధంగా వాడుకోవచ్చో, వాటి ద్వారా షేర్ల రూపంలో ఏ విధంగా సంపాదించుకోవచ్చో ఇక్కడ మనకు ఒక మోడల్ ఎగ్జాంపుల్ చూపించారు. మామూలుగా అది ఎవరు చూపించినా గానీ దాన్ని చక్కగా వాడుకున్న సందం మాత్రం ఈ రోజు లోకేష్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎలాగంటే లోకేష్ గారు కరెక్ట్ గా ఏదైతే డిమానిటైజేషన్ సాయంత్రం ప్రకటిస్తారనగా ఆ రోజు పొద్దున్నే ఒప్పందం అయిపోయింది. హెరిటేజ్ గ్రూప్ తో ఒప్పందం అయింది. ఒక్క రోజు కూడా కాదు, ఒక 24 గంటల ముందు 24 గంటల ముందు చక్కగా ఒప్పందం కుదిరింది. షేర్స్ రూపంలోకి మార్చారు. షేర్స్ రూపంలో ఉన్న బ్లాక్ అంతా వైట్ చేసుకోవడంతో పాటు ముఖ్యంగా దానికి కట్టాల్సిన ఎటువంటి ట్యాక్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే అమ్మేసామని ఒక చిన్న అగ్రిమెంట్ ద్వారా 14 కోట్లని ఈ రోజు 330 కోట్ల కింద మార్చగలిగారు. మోడీ గారు చాలా మంది ట్యాక్స్ అవాయిడర్స్ అని అరుస్తూ ఉంటారు. అరుణ్ జైట్లీ గారు కథలని చెప్తుంటారు. ఈ ట్యాక్స్ అవాయిడర్స్ లిస్ట్ లోకి 330 కోట్లకి ట్యాక్స్లు ఎంత అవుతాయి చెప్పాలి లెక్క. అంతేకాకుండా క్విడ్ ప్రోకో అని గొంతు దించుకొని అరుస్తున్న తెలుగుదేశం నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని సంపాదించారు అన్నప్పుడు ఏ రోజు సెక్రటేరియట్లోకి హాజరుగా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నది క్విడ్ ప్రోకో అయితే, చంద్రబాబు నాయుడు గారు ఎడం చేత అప్లికేషన్ ఇచ్చి కుడి చేత సంతకం పెట్టుకుంటుంటే, ఆయన స్వయాన కొడుకైన లోకేష్ గారు ఈ విధంగా ఆస్తులను సంపాదించుకుంటుంటే దాన్ని క్విడ్ ప్రో అనాలన్నా డైరెక్ట్ ఇంప్లికేషన్ అనాలన్నా మీరు అర్థం చేసుకోవాలి వ్యవహారాన్ని. షేర్లు, ఇంత ఆస్తులు, దోపిడీ, దాంట్లో అసలు వ్యవహారం లేదు, దోపిడీ లేదు, ఏమీ లేదు. కనీసం అనావగాహన, అర్థం చేసుకోలేకపోతాం. ఆవేళ ప్రకటించిన దానికి ఇప్పటికి కొత్తగా ఒక ఎకరం కొన్నాడా, ఒక బిల్డింగ్ కొన్నాడా, ఎక్కడ ఒక షేర్ కొత్త కొన్నాడా? ఆ షేర్ వాల్యూ పెరిగింది. షేర్ వాల్యూ అప్పుడు ప్రకటించినప్పుడు 10 రూపాయలు అతను వాల్యూ ఇస్తాడు. యాక్చువల్గా మొట్టమొదటి పెట్టినప్పుడు 10 రూపాయల వాల్యూ. అప్పుడు ప్రకటించిన నాటికే 490 ఉంది. అది వాళ్ళది ఇంకొంచెం పెరిగింది, 1000 రూపాయలు ఎంతో షేర్ అయినట్టుంది. అది హెరిటేజ్ షేరు. ఆ షేర్ వాల్యూ ఇప్పుడు పెరుగుతుంటాయి. 1978లో రిలయన్స్ పెట్టినప్పుడు 1000 రూపాయలు పెట్టి చేరుకుంటే వాళ్ళ 100 కోట్లు అయింది. అది 1000 రూపాయలు 100 కోట్లు అయింది రిలయన్స్ షేర్స్. అందువల్ల ఎప్పుడు షేర్లు వాల్యూ అన్ని ఇదొకటే పెరిగిందా, అన్ని కంపెనీలు పెరుగుతున్నాయా? దేశంతో పెరుగుతున్నాయి. ఆ షేర్ వాల్యూ వాళ్ళ మార్కెట్ వాల్యూని ప్రకటించాలన్నారు. మార్కెట్ వాల్యూ అంటే ఇప్పుడు తగ్గొచ్చు కూడా, రేపు ఏమైనా సంక్షోభం వస్తే మళ్ళీ తగ్గొచ్చు కూడా. అందువల్ల కొత్తగా ఏమైనా ఆస్తులు ప్రకటించారా, అక్రమంగా ఏమైనా సంపాదించారా అన్నది ముఖ్యమైన విషయం తప్ప దాని విలువ అప్పటికిప్పుడు ఎలా పెరిగిందంటే కనీసం పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాట అది. షేర్లు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి, లేకపోతే ఎప్పుడు తగ్గుతూ ఉంటాయి. ఈ షేర్లు చాలా షేర్లు నిన్నదాకా 10 రూపాయల షేరు వాళ్ళ 1000 రూపాయలతో మనం చూస్తున్నాం, 500 మనం చూస్తున్నాం. ఈయన ప్రకటించే నాటికే 490 ఉంది. అసలు ఎక్కడ ఏమైనా కొత్తగా ఆస్తులు ఆక్రమిస్తే ఈ ఆస్తులు ఎలా వచ్చినాయి, లేక ఈ ఏడా వచ్చినాయని అడగాలి. అసలు ఆ కొత్త ఆస్తులే లేవు, పాత ఆస్తులు మళ్ళీ ప్రకటించారు. లోకేష్ గారి షేర్లు పెరిగితే అది వ్యాపారం, జగన్ గారి షేర్లు పెరిగితే అది దోపిడీ. జగన్ గారి షేర్లు అంటే అసలు ఇప్పుడు 30 ఏళ్ల బట్టి అధికారం, 30 ఏళ్ల బట్టి వ్యాపారంలో ఉన్న వాళ్ళ షేర్లు పెరుగుతాం సహజం. అది వ్యాపారం ప్రారంభించకుండా పెరుగుతున్నది అసహ్యం. ప్రపంచవ్యాప్తంగా చెప్పిన మాట అది. ఇక్కడ ఒక అంశాన్ని అంటే మేము మళ్ళా తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని రీఇటరేట్ చేస్తూ ఉన్నాం. మీరు నిజంగా మీ వ్యాపారాలు కరెక్ట్ అయినైతే వితౌట్ ఎనీ ప్రొడక్షన్ యాక్టివిటీ మీరు పెట్టిన షేర్ వాల్యూస్ ఈ రోజు 25 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హెరిటేజ్ ద్వారా వచ్చినటువంటి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో మీరు తీసుకోవాల్సిన అవసరం. ఛాలెంజ్ ని లోకేష్ గారు విషయం